చెప్పు చెప్తా వినండి. చెప్పు. చిన్న పేరు చెప్పాలా, పెద్ద పేరు చెప్పాలా? చిన్న పేరే చెప్పు. ఇప్పటికే చిన్న పేరండి. చెప్పేస్తానండి. చెప్పేస్తా. సరేనండి. ఏమండి? లలిత, పుష్ప, కామన, విమల, నీ మొక్కము యారు పెట్టారు లోజుమంట. ఏమి ఇంకోసారి చెప్తానండి. కాదు మగవాళ్ళు కాదు, ఇంకోసారి చెప్తానండి. తలా కంటిచ్చేస్తే నాకేం మిగిలేదా? ఏమో తలా కషింత నా భాగం నచ్చితే ఏం భాగము? ఏమో తలా కసినా బట్ట అది నా పేరు. అవునండి. ఇక మా పల్లి పట్టం ఏదో తెలుసా? మాది గుత్తి బళ్ళారి దేశం, మీది గుత్తే. ఏడుండే మగవాళ్ళంతా గుత్తే లోచుకుండా. ఓహో, ఇట్లా ఉండే మగవాళ్ళంతా గుర్తండి. గుత్తే గుత్తులు గుత్తులు అంటే ఏం చేస్తాం కొత్త గుత్తుల కోసం చేతులకు ఇస్తామండి. కొంచెం చేతికి ఇస్తే మేము కుక్కకు పారేస్తాము. సరే, వేస్ట్ అయిపోతుంది. అట్లా చేస్తాం. ఏమి బాణీలో చేసుకొని బజ్జీ వేసుకొని తినేది నా కొడక. బజ్జీ వేసుకొని తినాలంటక్క. బజ్జీ వేసి ఉప్పు కనిపిస్తారా? కాదు, తలా కసి తీస్తారా నా కొడక? ఉప్పు చెప్తా చేస్తారా? కాల్చుకొని తింటారా? రబ్బరుండేటువంటి తినరు నా కొడక. ఏమండి? మా దగ్గర దగ్గర కొట్ట హత్త వారిల్లు. ఒరే, ఎవరు ఇట్లు ఊపుతాడు? ఏ బాబు ఇట్లు ఊపు, ఇట్లు ఊపు. ఇట్లా నా పట్ల ఎంతమంది నా పోగొండ పోగొండ కలిసింది. బాబు పని కొద్ది వాళ్ళ అరిదేశం అక్కడ కిలకొండ హత్తవారిల్లండి. అత్తగారిలో ఇక మేము దిగండి కూడా సరే ఇక్కడ తెలుసునా? ఆడా ముడబారు బాత్రూమ్ ఉంటావు నా కొడక. ఏమి నీ పని ఇంట? ఆడేముందిరా మంటల్లో? మండల కాదు, నీ చొప్పున్నట్టు నా ఎప్పుడు దాని దిగు పెండల్లది. దీని దిగు ఏముంది? నా కొడక నీ అప్పున్నట్లకు నాకు కప్పులు సారు. కప్పులు ఇట్లరా? ఏమరా? ఇగో నా చేయి చూపించినట్లు చూస్తావా? ఇల్లు అంతా కెడాలో. ఇట్లా చెప్తే కానీ నేను చూపిస్తాను, చూస్తావా? అగో ఆడు చూడి, తర్వాత దిగు చూడి, అగో నారాయణమ్మ చూడి. నారాయణమ్మ ఎక్కడ పోయి నారాయణమ్మ? నారాయణమ్మ ఆడు చూడి, రసి దిగు చూడి, నారాయణమ్మ వెళ్ళిపోయింది. ఆయన చూడి చూసుకో బాబు. తెలియదు నా కొడకానికి. నాది కాదు తప్పు. మా అమ్మ సాక్షిగా నాది కాదు తప్పు. టైలర్ గాని తప్పు. ఏం టైలర్? ఆయన కూడా సరిగా ప్యాంట్ కుట్టిట్లే. టీ ఎత్తుకుని రండి. ఏం చేసిందా? ఏమి ఎవరన్నా ఆడవాళ్ళు తుమ్మడితే చాలు ఊడిపోయి అట్లా ప్యాంట్ కుట్టినాడు మా అమ్మ సాక్షిగా. ఆడవాళ్ళు చూస్తే ఉండేదా? దీనికి అయిపోయింది. ఇంకా ముడిగిలాక వస్తా ఉంది. అది కూడా అండి. నాది కూడా బాబు. నాది కూడా కాదు, నాది కూడా అదే బాబు. అదే నీది కళ్యాణానికి ఇచ్చేయి. ఏమి ఏమో కూడు దిగులు పడతాడు ఒక స్వామి. నాకు అట్లా వంట వచ్చే బాబు. ఎవడు చెప్పేది నీ పుట్టుకురాసాడు.
అంటే అఖిలకని ఏమన్నా మాట్లాడతావు ఇది పరగ పెట్టేదంటే 6 నెలలు నమ్మురేస్తావు నా కొడుక నువ్వు రోజునా కొడుక ఇగో ఆ పక్కన కొడుకు ఈ పక్కన నీ కొడుకు మా కొడుకు గొల్లి పెద్ద ఎవరు తెలుసురా ఎవరురా గీత కూర్చునుకోండి అప్పుడే ఎవరా నా మనముడురా నేను మనముడు మంచి వయసుగానే ఉన్నాడు బిసుడి ఇప్పుడు ఈ నాచుపల్లి పూకుంటా ఈ కొలదేవ గంట మడికల్లో కొలదేవ గంట అంతా బురద మడుగుతున్నాయి బాగా పొద్దునే లేచిపోతాడు గోడ కుయ్యి ముందరే బురద మడుగుతున్నాయి స్వామి ఎప్పుడు ఎవరా సినిమానుడా ఏడు నేను ఎక్కడ పోయా పోయింది నారాయణప్ప ఏ బాబు ఏ బాబు ఇగో ఈ గుడిసెల కాడ ఉంటుకొని మేము చేసే పరిపాట్లు ఎటువంటి చేస్తున్నాయినా వాళ్ళకి ఇచ్చు బాబు రామ రామ హో రమ రామ హో రామ రామ శ్రీరామ సుందర రాజమణి ఇంకెప్పుడు బాగుండా తబలా కొట్టరంటే నాకు సిండికేట్ ఫోన్ చేయండి పోతాను ఫోన్ చేసేదాడు పుట్టించినట్లకు నా పువ్వు వేసి బొమ్మతే మీ అక్క అయ్యా మీ అక్కడే కాయా అంటే బాగుండవా ఇట్లా అడిగేది బాగుండవా మేమంతా తోడు పడుకునేసి నువ్వు మీ అక్క మంచిగా కూతురు అయితే చూద్దామా మహామంత్రి చంద్రగిరి పట్టవేరెడ్డి మధ్యస్థానం అంటున్నారు ఇక నేను చేసే పరిపాలన తెలుసునా ఆయప్పుడు చేద్దాము అని లేస్తాడు పాపం ఆయప్పకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయింది మోటార్ నిలిపేసా చూడు బాబు ఏమన్నా చేసేవాడు వస్తే నాకు దిగులుండే ఏమి చేయడం తన దిగులు ఆయప్పకి టెక్స్మో మోటార్ ఉండే టెక్స్మో మోటార్ బాగా పనిచేస్తా ఉండే ఒక 5 ఏళ్ళ ముందుగా ఏం చేసినారు టెక్స్మో మోటార్ లో డీసీ మోటార్ పెరికేసినారు చూడు బాబు ఎవడు లూజ్గా కొడుకో సరే ఇక మేము చేసే పరిపాట్లు ఏమో తెలుస్తుంది ఆయన చూడన్నా నా తొమ్మిది కొట్టి చెప్పండి నా పాని చెప్పండి చెప్పండి బాగుండు కదా మీ అవే మన చచ్చిపోయినా ఎవరి తొట్టినా బట్ట సరే బాబు 3 నెలల నుంచి 6 నెలల దాకా అట్లే 9 నెలల దాకా గర్భవతులు కాలం చేస్తే మంత్రస్థానం అంటే నీ చేతులకు రాసాడు చేతులకు సక్క పెట్టుకు నీ పుట్టుకు రాసాడు నీ పుట్టించిన ఎవరికి రాసాడు నీ కలువరికి రాసాడు ఈ మగానికి నీ పుట్టుకు నా పువ్వు వేస్తాడు మరి నీకు గడ్డానికి నా గౌరవం నీ శక్తి నా సామర్థ్యం నీ పుట్టుకు
మగన బట్టలు లేదక్క మగన బట్టలు పార్కెత్తుకుంటే తింటారు నా బట్టలకి ఇల్లుడు చెప్పి లక్ష్మీదేవి ఒల్లుడు చేస్తే నా బట్ట సరిపోతుంది అట్లే మా అమ్మ తాగి చెప్తాను నెక్స్ట్ బుకింగ్ సరే బాబు గణపతుల కాలం చేస్తున్నారంటున్నారు ఇక నన్ను పిలిపించిన వృత్తాంతం ఏమైనా అలాగే తెలుపక నన్ను పిలిపించిన వృత్తాంతం ఏమో చెప్పు వాడికి ఎలాగో బుక్ చేసి ఉన్నారు రూమ్ వాద్య అవునా అమ్మమ్మ ఇంకొక 6 నెలలు టైం ఏదా నీకు ఆధార్ కార్డు లో కూడా చెక్ పేరు ఉండేది ఆయన చిన్న వారు 9 నెలల గర్భవతి కదా ఆమె కాలం చేయడానికి పిలిపినప్పుడు బద్దలు సాని అంటే పాల్గొండాపురం పట్టణము వెళ్దామా నేను పుట్టింది నీ కోసం చీర కట్టింది నీ కోసం నరాజు నీవేరా పకటేనా వయసు నరాజు పుట్టింది నీ కోసం గజ కట్టింది నీ కోసం రాజా నీరా ఉమ్మటేనా వయసు సరస్వతిలో నేను దాగరా వనపతిలో నేను ఎక్కడమ్మా ఉందే పోయింది అయ్యా ఎట్లక్క మగన బట్లు ఆడలు ఊపేస్తే తట్టుకుంటారు నా కొడుకులా కానీ అదేమో చెప్పిండారా పెద్దోళ్ళు చీరలో ఉండే సింగిల్గా మీరేసి పిలిస్తే నిక్కర్లో ఉండే గోపాలకు నిక్కి నిక్కి చూసినట్ట అంతే కదా మగన బట్ల నంబర్ చెప్పు అంటే 50 బ్యాలెట్ నంబర్ చెప్పు ఈ లంగి మూడు చెప్పు మగన బట్లు ఇట్లా మగన పట్ల ఈ మగనోటికి నా సరి ఏమిటకి నా బట్టలు అంతా నా బ్రిడ్జ్ కింద దొరిపోయింది నా బ్రిడ్జ్ కింద బస్సులో లారీనట్టు దొరిపోయేది ఎవరన్నా ఏమన్నాను సరే కళ్యాణం మాత్రం ఏమన్నా ఏమి ఇట్లా ఊపే నా బట్టలు ఎంతమంది నా క్రికెట్ నా ఫీల్డ్ క్రికెట్ ఆడింది నా బట్టలు కళ్యాణం శిక్ష అట్లా 6 కొట్టిన ఎంతమందో నా జట్ కాకపోతే అత్తే యాడు ఊపేదిడు నేను ఊపికి నాస్తాడు నా కొడుక గొజ్జు పిసుకోరు నా కొడుక గొజ్జు పిసుకొని ఈ గొత్తలో గొండ మరి గడ్డ దిగ ఏమండి పాపా సరే ఇది మీ పాల్గొండ అప్పుడు పట్టమ కాబోలు అవును
మీ కొండమ్మ గారు ఒకసారి ప్రవేశపెట్టమనైనా. ఓ కొండమ్మ ఓ సుబ్బం వచ్చంటక్క సుబ్బమ్మకేనే ఎంగటమ్మ కొడుదా లచ్చమ్మ కొడుదా ఆడమ్మ కొడుదా నా కొడుదా ఇత ఉండే ఆడోళ్ళ ఒక్క మగనా బట్టలు ఈ మగనొట్టుకు నస్తాడు అందుకే నాకు మగనా బట్టలు అంతా దెంగనా బట్టలు చెప్పిద్ది నేను ఒకటి కళ్యాణి నా బట్ట ఏమో చేస్తారు మా అమ్మ కాలు కూడా ఉండవు కళ్యాణ్ కానీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అమ్మా మంత్రతాడి ఏమ్మా ఈ జాగే తల్లి చూడండి మా డ్రామా ఇంతటితో ముక్తాయం చేస్తున్నాము. ముక్తాయం చేసి వీరబ్రహ్మ గారు శ్రీకాళ సర్కస్ ఏర్పాటు చేసినంత ఉన్నా చూడండి హార్మోనియం వస్తా ఉంది కదా ఆ యొక్క మడనపల్లి నాగస్వామి నిడిచి